ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12 శనివారం నాడు వచ్చింది. ఈరోజు హనుమంతుని ఆరాధించడం వలన కష్టాల నుంచి బయటపడవచ్చు, సుఖ సంతోషాలతో ఉండవచ్చు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుని ఆరాధించేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకొని ఆరాధించడం మంచిది. ఉద్యోగ ప్రాప్తి కోసం, కార్య సాధన కోసం, ఆరోగ్యానికి, వ్యాపార అభివృద్ధికి, సంతాన ప్రాప్తికి, ఇలా మీకు ఉన్న సమస్యలను బట్టి హనుమంతుడివి శ్లోకాలు చదువుకొని హనుమంతుడికి పూజించండి. హనుమంతుడి ఆశీర్వాదాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. గ్రహదోష నివారణకు ఈ హనుమంతుని శ్లోకం చదవండి. మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ, శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయం దాపయాం ప్రభో. విద్యాప్రాప్తికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన, సకల విద్యాంకురమే దేవరామదూత నమోస్తుతే. ఉద్యోగ ప్రాప్తికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే, ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే. కార్యసాధనకు ఈ హనుమంతుని శ్లోకం చదవండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద, రామదూత కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో. ఆరోగ్యానికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. ఆయుః ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధా పుత్రాశు శ్రీలత, ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. వివాహానికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. యోగిధ్యే యాం ఘ్రీ పద్మాయ జగతాం పతయే నమః, వివాహం కురమే దేవ రామదూత నమోస్తుతే. సంతాన ప్రాప్తికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్, సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే. వ్యాపార అభివృద్ధికి ఈ హనుమంతుని శ్లోకం చదవండి. సర్వకళ్యాణదాతరం సర్వాపత్ నివారకం, అపారకరణామూర్తిం ఆంజనేయం నమామ్యహం. హనుమాన్ జయంతి నాడు ఈ హనుమంతుని శ్లోకాలను చదువుకొని హనుమంతుడిని ఆరాధించి శక్తి కొద్దీ ప్రదక్షిణలు చేయడం మంచిది. పంచాంగం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.